ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్లో 5,000 to 25,000 బడ్జెట్లో ఇవే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. ఈ బడ్జెట్లో వీటికి మించిన ఫోన్స్ అయితే ఉండవు. అన్ని టెస్ట్లు చేసి కంపారిజన్స్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేశాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్కి ఏ ఫోన్ కొనాలో క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి ఈ సెప్టెంబర్ 26కే సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ మొబైల్ డీల్స్ అన్ని బ్యాంక్ ఆఫర్స్ కలిపి చెప్తున్నాను. అండ్ ఇంకా అన్ని ప్రైజెస్ రివీల్ అవ్వలేదు కదా. కొన్ని ఫోన్స్ మీద మనకు 1,000-2,000 వరకు అటు ఇటు అయితే అవ్వచ్చు. బట్ ఈ బడ్జెట్స్లో ఇవే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏ ఫోన్స్ పడితే ఆ ఫోన్స్ అయితే నేను దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. చాలా క్లియర్ కట్గా లిమిటెడ్ ఫోన్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను. ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఫస్ట్ ఫోన్ చూసుకుంటే పోకో C65 4G. ఇది మనకు 6,700 రూపీస్లో వస్తుంది ఆఫర్లో. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి 4G ఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా మీకైనా ఒక సెకండరీ డివైస్ లాగానైనా లేదా తక్కువ బడ్జెట్లో కావాలంటే మాత్రం దీన్ని కొనొచ్చు. ఒకవేళ మీరు 8,000 రూపీస్ వరకు రాగలితే పోకో M6 5G అండర్ 8,000లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫోన్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన రెండు మొబైల్స్ బేసిక్ యూసేజ్కి సరిపోతాయి. ఇన్ కేస్ బిలో 10,000 మీ బడ్జెట్ అయితేనే ఇవి తీసుకోండి. లేదా మీరు 10,000 వరకు రాగలిగిన 10,000 కన్నా ఎక్కువ పెట్టగలిగిన ఈ ఫోన్స్ ఇంకా బెటర్ ఆప్షన్స్ అవుతాయి. iQOO Z9 Lite 5G ఇది ఆఫర్లో మనకి ఇప్పుడు 9,500లో వస్తుంది. సో ఫోన్ అంతా సూపర్ ఉంటుంది, స్పెక్స్ ఎవ్రీథింగ్. కాకపోతే దీంట్లో మనకు హెచ్డి డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డి అయితే ఉండదు. ఇది ఒక్కటి మైనస్. ఇది తప్ప మిగతా అంతా చాలా బాగుంటుంది. మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లేలోనే ఫోన్ కావాలంటే మాత్రం నేను నెక్స్ట్ చెప్పే ఫోన్ చెక్ చేయండి. రియల్మీ నార్జో 70X అండ్ రియల్మీ 12X ఇవి కూడా మనకి అరౌండ్ 10,000 బడ్జెట్లతో వస్తాయి. రెండు కూడా సేమ్ ఫోన్సే, జస్ట్ డిజైన్ ఒకటి మారుతుంది. అండ్ ఇంకొకటి ఫ్లిప్కార్ట్లో సెల్ చేస్తే ఇంకొకటి అమెజాన్లో అయితే సెల్ చేస్తారు. మిగతా అంతా కూడా సేమే. రెగ్యులర్గా ఇవి 12,000 రూపీస్ వరకు అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది 10,000 అండర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఇవి బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. కాకపోతే ఇది మనకు AMOLED డిస్ప్లేతో అయితే రావు, IPS డిస్ప్లేతోనే వస్తాయి. ఇది ఒక్కటి చూసుకోండి. మీకు AMOLED డిస్ప్లేతోనే ఫోన్ కావాలంటే ఈ బడ్జెట్లో సామ్సంగ్ M15 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కెమెరాస్ బాగుంటాయి, లాంగ్ టర్మ్ అప్డేట్స్ ఉంటాయి, సామ్సంగ్ బ్రాండ్. కాకపోతే మీకు AMOLED డిస్ప్లే అంత మెయిన్ ప్రయారిటీ కాకపోతే మాత్రం ముందు చెప్పిన రెండు ఫోన్స్ బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. ఇంకొంచెం బడ్జెట్ పెంచగలితే 11,000లో iQOO Z9X ఉంది. ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, iCardsలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 11,000 అరౌండ్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్. క్యాజువల్ గేమింగ్ అయినా మల్టీ టాస్కింగ్ అయినా కెమెరాస్ అయినా ఈ బడ్జెట్లో డీసెంట్ ఉంటాయి. బట్ ఇందులో కూడా IPS ప్యానలే ఉంటుంది, AMOLED కాదు. ఇది ఒక్కటి చూసుకోండి. 12,000 to 13,000 బడ్జెట్ వరకు రాగలితే ఇక్కడ రెండు ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ సామ్సంగ్ గ్యాలక్సీ M34. ఐ నో ఇది 1 year ఓల్డ్ ఫోనే, బట్ స్టిల్ బెస్ట్ స్పెక్స్, బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఒకటే మైనస్, దీంట్లో బాక్స్లో మనకు ఛార్జర్ ఇవ్వరు, సపరేట్గా పర్చేస్ చేయాలి. అండ్ వాటర్ డ్రాప్లెట్ నాస్తో వస్తుంది. ఈ రెండు తప్ప రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఇది బెస్ట్ ఫోన్ అవుతుంది. సామ్సంగ్ వద్దు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదే పోకో X6 Neo. ఈ ప్రైస్కి ఈ ఫోన్ చాలా ఆఫర్ చేస్తుంది. లైక్ AMOLED డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, మంచి కెమెరాస్, బెస్ట్ బ్యాటరీ లైఫ్, ఓవరాల్ గా ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకు CMF Phone 1 ఫ్రమ్ 13,000 అని ఉంది. ఒకవేళ 13,000 బడ్జెట్లో వస్తే మాత్రం దీన్ని అస్సలు వదలకండి. సూపర్ ఫోన్. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. కొనే ప్లాన్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీద iCardsలో ఇస్తా. 30,000 ఫోన్ 15,000కి వస్తే ఎలా ఉంటుంది? క్రేజీ ఉంటుంది కదా. అలాంటి హిడెన్ జెమ్ ఒకటి ఉంది, అదే టెక్నో క్యామన్ 20 ప్రీమియర్. ఒక 15,000 ఫోన్లో ఎలాంటి స్పెక్స్ ఉండాలో దానికన్నా చాలా ఎక్కువ స్పెక్స్ ఇచ్చారు. లైక్ 15,000కే 512 GB స్టోరేజ్, 108 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మెయిన్ కెమెరాలో యాపిల్లో ఉన్నట్టు సెన్సర్ షిఫ్ట్ OIS ఫీచర్, 32 MP ఫ్రంట్ కెమెరా, 10-bit AMOLED ప్యానల్, ఫ్లాగ్షిప్ Dimensity 8050 ప్రాసెసర్, NFC అండ్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఒక్క మైనస్ ఏంటంటే ఈ ఫోన్కి లాస్ట్ Android 14 వరకు సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇచ్చారు. ఈ ఫోన్కి ఇప్పుడు మీరు తీసుకుంటే ఒక 2 years ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మనకు 14 వరకే వస్తుంది. ఇది ఒక్కటి చూసుకోండి. అండ్ సర్వీస్ కూడా మీ లొకేషన్లో ఉందో లేదో చూసి తీసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలాంటి హిడెన్ జెమ్ డీల్స్ వస్తూ ఉంటాయి. సగం రేట్కే అప్పుడప్పుడు అయితే 70-80% ఆఫ్లో కూడా వస్తాయి. అలాంటి డీల్స్ వచ్చినప్పుడు మీకు అప్డేట్స్ కావాలంటే మన వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఉంటుంది. 15,000 మీ బడ్జెట్ అయితే ఇక్కడ రెండు ఫోన్స్ ఉన్నాయి, పోకో X6 అండ్ రియల్మీ నార్జో 70 టర్బో. ఈ రెండిట్లో మీకు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలి, మంచి డిస్ప్లే, మంచి కెమెరాస్, మంచి బ్యాటరీ, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ కావాలంటే మాత్రం
పోకో X6 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు ఓన్లీ గేమింగ్ మెయిన్ ప్రయారిటీ అంటే నార్జో 70 టర్బో మీకు బెస్ట్ అవుతుంది. అందులో 90 FPS గేమింగ్ చేయొచ్చు BGMI అండ్ కాల్ ఆఫ్ డ్యూటీలో. అన్న నాకు రియల్మీ వద్దంటే గేమింగ్ అండ్ కెమెరాకి 16,000లో iQOO Z9 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇదే బడ్జెట్ లో మనకు 16,749లో OnePlus Nord CE3 కూడా ఉంది. సో ఇది ఓల్డ్ ఫోనే, 1 year ఓల్డ్ ఫోనే, కాకపోతే హ్యూజ్ ప్రైస్ డ్రాప్ తో వస్తుంది. ఎవరైతే OnePlus బ్రాండ్ లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. ఒకవేళ కొనే ప్లాన్ ఉంటే మాత్రం ఆ రివ్యూని చెక్ చేయండి. కెమెరాస్ ఇంట్లో బాగుంటాయి, UI బాగుంటుంది. ఫోన్ కూడా OnePlus బ్రాండ్, చాలా మంది OnePlus బ్రాండ్ లోనే ఫోన్స్ కావాలనుకుంటారు. సో ఈ బడ్జెట్ లో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. 20,000 అండర్ లో ఒక మంచి గేమింగ్ అండ్ పవర్ఫుల్ ఫోన్ కావాలంటే పోకో X6 Pro బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రెగ్యులర్ గా ఇది మనకు 24-25,000 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడు 19,000 లోనే వస్తుంది. కిల్లర్ ఫోన్ ఇది. అండ్ ఇది BGMI 90 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. 20,000 లో రాగలితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, మంచి కెమెరాస్ కావాలంటే మోటో H50 Fusion బెస్ట్ ఆల్ రౌండర్ ఆప్షన్ అవుతుంది. బట్ ఈ ఫోన్ లో కెమెరా కొంచెం లాగ్ అయితే ఉంటుంది. ఈ ప్రాబ్లం ఈ మోటో ఫోన్ లోనే కాదు, అన్ని మోటో ఫోన్స్ లోనైతే ఉంది. ఎన్నిసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా వాళ్ళైతే దీన్ని ఇంకా ఫిక్స్ చేయట్లేదు. ఫ్యూచర్ లో ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదర్ దెన్ దట్ కంప్లీట్ ప్యాకేజ్ ఇది. మోటో వద్దంటే OnePlus Nord CE4 కూడా మంచి ఆప్షన్ అవుతుంది. బెస్ట్ బ్యాటరీ, బెస్ట్ కెమెరాస్, బెస్ట్ UI. సో OnePlus బ్రాండ్ లో కావాలనుకునే వాళ్ళకి ఇది కూడా మంచి ఆప్షనే. 22,000 అండ్ 23,000 లో 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. 22,000 లో మనకు పోకో F6 వస్తుంది. ఇది అయితే ఈ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. సో మనకు గేమింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఈ బడ్జెట్ లో మీకు ఒక మంచి పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. కెమెరాస్ బాగుంటాయి దీంట్లో, వీడియోస్ షూట్ చేయడానికి కానీ, ఫొటోస్ కానీ, ఎవ్రీథింగ్. కెమెరా డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. సో మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే ఎడిటింగ్ చేయడానికి కానీ, వీడియోస్ తీయడానికి కానీ, గేమింగ్ చేయడానికి కానీ ఎక్సలెంట్ ఫోన్ ఇది ఈ బడ్జెట్ లో. నెక్స్ట్ మనకు మోటో H50 Neo 23,000 కి వస్తుంది. ఈ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ ఇది. ఇందులో ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్స్ అన్ని ఉంటాయి, లైక్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ IP రేటింగ్. రఫ్ అండ్ టఫ్ గా ఫోన్ ని యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ గుర్తు పెట్టుకోండి, ఈ ఫోన్ లో కూడా మనకు కెమెరా యాప్ లో స్లైట్ లాగ్ అయితే ఉంటది. మన లిస్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ మొబైల్ Infinix 040. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. జస్ట్ ఈ వీడియో షూట్ చేసేటప్పుడే లాంచ్ అయింది. ఫోన్ ఆన్ పేపర్ స్పెక్స్ చూసుకున్నా లేదా ఇనిషియల్ ఇంప్రెషన్ చూసుకున్నా 25,000 లో చాలా బాగా అనిపించింది. ఈ 22 సెప్టెంబర్ కి ఫోన్ అయితే సేల్ కి తీసుకొస్తున్నారు. సో ఈ ఫోన్ ని పర్సనల్ గా పర్చేస్ చేసి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ రివ్యూ చూసాక మీరు అయితే ఫోన్ ని కొనాలో వద్దో డిసైడ్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, సేల్ స్టార్ట్ అవ్వకన్నా ముందే అందరికన్నా ముందు బెస్ట్ డీల్స్ గ్రాబ్ చేయాలంటే మన డీల్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి. సేల్ కన్నా ముందే బెస్ట్ లూట్ డీల్స్ విత్ లింక్స్ అండ్ ప్రైజెస్ మేము అక్కడ అప్డేట్ చేస్తాము. డీల్స్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఉంటుంది. పక్కా చెక్ చేయండి, ఎక్సలెంట్ డీల్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని కూడా మాక్సిమం ఇందులో కొన్ని రివ్యూ చేస్తూ ఉన్నాయి అండ్ కొన్ని పర్సనల్ గా రివ్యూస్ అన్ని చెక్ చేసి వెరిఫై చేసి యూజర్ ఎక్స్పీరియన్స్ అన్ని ఇవైతే నేను రికమెండ్ చేస్తున్నాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ 25,000 to 1 lakh బడ్జెట్ లో ఒక వీడియో చేద్దాం అనుకుంటాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.